హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి వ్లాగ్ తీస్తున్నాం అన్నమాట. న్యూ వ్లాగ్. నోట్లో ఏం పెట్టుకోరు అనుకున్నావా? గలీజ్ కామెడీ మాత్రం వేయకండి. లాలీపాప్. సో స్టార్ట్ చేద్దాం బాయ్. వెళ్తాం. బోడకొండ వాటర్ ఫాల్ తెలుసు అందుకు. మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్. బోడకొండ వాటర్ ఫాల్ అంటే ఫేమస్ అన్నమాట. తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. ఇక్కడ కళ్ళు తాగొచ్చు అనమాట. కళ్ళు తాగొచ్చు అన్నీ ఉంటాయి అన్నమాట. మంచి మంచి లొకేషన్స్. ఎక్కుతున్నాం. మామూలుగా లేదు. నాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది లొకేషన్ అయితే. క్రేజీ చూసారా గైస్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో. ఇంకా పోతూనే ఉన్నాం. అనమాట. నైట్ టైం అయితే చాలా జాగ్రత్త రావాల్సి వస్తుంది. నైట్ టైం మాత్రం రాకూడదు, ఎందుకంటే దయ్యాలు ఎక్కువ ఉంటాయి ఈ సైడ్. డే టైంలో ఎంత ఎంజాయ్ చేస్తుంది, నైట్ టైంలో అస్సలు ఉండదు. ఇది ఎందుకంటే శ్మశాన వాటిక మనుషులను కాల్చిరు. పెద్ద డ్యామ్. ఇది మా డ్యామ్. వీళ్ళు ఉంటుంది డ్యామ్. నేను చూపిస్తా. నెక్స్ట్ కాదు ఇచ్చారు. ఎవరేమో మనకు తెలియదు కానీ అది. చూసారా ఫ్రెండ్స్ ఎంత క్రేజీగా ఉందో. క్రేజీ వేరే ఆవిడ బండి తీసుకోవద్దు. అరే రే ఏడిపోతున్నావు రే. చూసారా ఫ్రెండ్స్ ఎంత క్రేజీగా ఉందో. సో గైస్ ఇక్కడ ఈ నుంచి చూస్తే ఒక ఊరు కనిపిస్తుంది. అది మా ఊరు. బాబా బాబా చూసారా ఫ్రెండ్స్ వేవ్స్ పాయింట్ ఎట్లా ఉంది. బాబా అమ్మ మస్తు ఘోరంగా ఉంది కదా. సో గైస్ ఇక్కడ అంటే చాలా వర్షం పడ్డప్పుడు చాలా ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ నుంచి మా కింద ఊరు వరకు కింద చాలా రష్ ఉంటుంది. అసలు పోనీ గిట్ట జాగా ఉండదు ఫ్రెండ్స్ అసలు. బాబా బాబా మళ్ళా మీరు ఇక్కడనే గైస్. సో లవ్ స్టోరీ మూవీ ఇక్కడనే. ఈ నుంచి వెహికల్ తీసుకొస్తాడు అనమాట. ఇక్కడ నుంచి వెహికల్ తీసుకొని సాంగ్ బండి రైడ్ తీసుకొని బండి రైడ్ చేసుకుంటే ఈ నుంచి ఇందాక నేను ఆడికి పోయినాక చూపిస్తా నేను, సరేనా? ఒక్కసారి పోయి గుట్ట చూడండి బాయ్స్. కెమెరా గింబల్ లేదన్నమాట. ఐఫోన్ గింబల్ లేదు. సో అది ఇంట్లో పెట్టొచ్చి మర్చిపోయినాం. సో గైస్ ఇక్కడ మంచి దేవుని గుడి ఉంటది, ఎల్లమ్మ తల్లి. సో మీరందరూ మొక్కోవాలి. చలో నేను గిట్ట మొక్కుతా. మామ నువ్వు మొక్కురా చెప్పులి. సరే దగ్గర పోయినాక మొక్కునప్ప. అరే కొంచెం దూరంలో ఉన్నాం కదా. దగ్గర ఇప్పుడు చూడండి గాయస్ మా డైమ్ ఇడ ఇంకో కనిపిస్తుందా? ఇగో ఇది ఇంకో నా చేతి చూపిస్తా. ఇగో ఇది మా డ్యామ్. అది నిండిన తర్వాత మస్తు ఈత కొట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా వర్షం. ఇంకా 4-5 days అయితే ఇంకా చాలా వర్షం, ఇంకా ఫుల్ రష్. ఆల్రెడీ అక్కడ నేను చూపించాను కదా కార్లు, వాళ్ళు మాత్రం మామూలు ఎంజాయ్ చేస్తలేరు. సౌండ్ మాత్రం ఘోరంగా వస్తుంది. నేను పోయి వాళ్ళ దగ్గర గిట్ట చూపిస్తా. వాళ్ళని గిట్ట కలిపి మీతో మాట్లాడిపిస్తా అంటే అది ఉంటది కదా కొన్ని విషయాలు, అది నేను మాట్లాడిపిస్తాను అనమాట. ఓకేనా? చూసారా గైస్ లొకేషన్ ఎట్లుందో.
మీరే చూసి చెప్పాలి. వా పోయాడు సో గైస్ మా వాడైతే వచ్చేసిండు. వెళ్ళిపోదామా? చలో. సో మామ నువ్వు మొక్కుంటావా? నెక్స్ట్ లొకేషన్ కి పోదాం. ఓకే పా. సో గైస్ ఇక్కడ మెల్లగా పోవాల్సి వస్తుంది, ఎందుకంటే స్లిప్ అయింది అనుకో కింద పడతారు, చూసుకోవాల్సి వస్తుంది. మెల్లగా రే కింద పడతావు. సో మా వాడైతే ఉరికి పోతుండు. సో గైస్ చూడండి ఇక్కడ లొకేషన్ అయితే ఇట్లుంటది. కానీ కొంచెం తక్కువ ఉంది. ఇంకా ఫుల్ వర్షం పడిన తర్వాత ఒక 4 days కంటిన్యూ ఫుల్ రెయిన్ పడ్డదనుకో చాలా నిండిపోతుంది ఇది. మీరు చూస్తే ఖాళీ కోమా అవుతారు అనుకోరు. సో గైస్ ఇక్కడైతే నేను చూపిస్తా, కిందకైతే వెళ్తున్నా. ఇక్కడ వెళ్తుండు లొకేషన్ కి. మంచి వేవ్ పాయింట్ అంటే మంచి వేవ్ పాయింట్ ఇదైతే మనం తెలుసుకోవాల్సి వస్తుంది ఇది. సో గైస్ మా వాడైతే ఏమో చూసినట్టుండు. పాములు కూడా ఉంటుంది ఇక్కడైతే లొకేషన్ పోతుండు. సో గైస్ ఇక్కడైతే మంచి వేవ్ పాయింట్ అంటే ఇదే. చాలా అంటే ఇంకా వర్షం పడేటప్పుడు చూడాలి. మంచి వేవ్ ఉంటది ఇక్కడైతే. ఉంటది ఇది. ఇంకా మంచి కంటెంట్ తో వస్తాం మేము ముందరికి. ఇదే మా స్టార్టింగ్, అంటే ఇదే ఫస్ట్ వ్లాగ్ అనుకుంటా. అయితే న్యూ క్రియేషన్ పోతున్నాం. సో ఇదే క్రేజ్ అంటే క్రేజ్ ఉంటుంది. ఎట్లా అంటే ఇంకా చాలా పైకి ఇంకా మస్తు ఉంటుంది. ఇంకా వే పాయింట్ ఇంకోటి అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. అది చాలా కావాలంటే నీకు ప్రీవియస్ వీడియో కూడా పెడతా ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా 2-3 వచ్చారు, కార్లో చూపించలే. వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ నీకే వచ్చారు వాళ్ళు కూడా. సో ట్రై చేసి జాగ్రత్త రెడీ మెల్లగా. మొత్తం కాంజి ఉంటది, అది పాకురు ఉంటది కింద పడిపోరు. మెల్లగా రెడీ. డెంగ్యూ జోక్లో ఓకరా. సో మా వాడు వెకేషన్ అనమాట. నేను కూడా రావాలంటే నేను కూడా మెల్లగా కావాల్సి వస్తుంది. మా వాడు డాన్స్ చేస్తుంది. సో గైస్ నేను కూడా వెళ్తా అక్కడ సైడ్ వెళ్ళే మంచి లొకేషన్. సో గైస్ మా వాడు ఎక్కి ఇట్లే చాలా ఆల్రెడీ వర్షం కూడా కంటిన్యూగా 2 days నుంచి నడుస్తూనే ఉంది. మనం చూసుకోవాల్సి వస్తుంది. తీసినామమ్మా. ఎవరైనా సరే మనం చెప్పులు అయితే చెప్పులు, షూ అంటే షూ అయితే తీసి అయితే రావాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా పాకులు ఉంటుంది, కింద పడ్డారు అనుకో కథం. సో గాయస్ మెల్లగా పోవాల్సి వస్తుంది. నేనైతే చెప్పులు తీయకుండానే వచ్చేసిన. సో గాయస్ సో గైస్ ఇక్కడైతే మనుషులు అయితే ఉన్నారు.
ఇక్కడైతే జాగ్రత్త గ్యాస్. సో మోస్ట్ డేంజరస్ ఇది. ఇక్కడైతే ఎవరు రాకండి. అరే వద్దురా రే, వద్దురా శ్రీకాంత్. సో గాయ్స్ ఏ శ్రీకాంత్ ఇక్కడైతే వద్దు కానీ ఇగో మంచి వీడియో తీసుకొని పోదాం. జారుతుంది ఇగో ఇక్కడ చిన్నది నేను వీడియో తీసుకుంటా, అక్కడ పోదాం దారు. అరే వద్దురా శ్రీకాంత్, అరే నా మాట వినరా. సో గైస్ నా మాట అయితే అసలు వింటలేడు, చెప్పులు తీసుకొని అయినా పోదాం అనుకుంటున్నాడు. సో చాలా అంటే చాలా మళ్ళీ మనం పడ్డామనుకో నాకు వేసుకుంటారు కామెంట్ లా, వేసుకుంటారు మళ్ళా. వద్దంటే వద్దని మాట వినాలి. సో గైస్ ఇప్పుడైతే మనం పైకి అయితే పోదాం. సో మా వాడు ఎక్కేస్తుండ అనమాట మెల్లమెల్లగా. చెప్పులు తీసేసారా, చెప్పులు తీసేసాయి. మా వాడైతే ఎక్కుతుండ అనమాట. మంచి దిగరా బాహుబలి లెక్క ఎక్కేసిండు మా వాడు. ఎక్కేసి చాలా డాన్స్ చేస్తుండు చూసారా గ్యాస్ ఉంటది. ఇక్కడ ఆల్రెడీ మనుషులు కూడా వచ్చారు. సో మా వాడు ఫటాఫట ఎక్కేస్తుండ అనమాట, ఎక్కేసి పోతుండు. సో మా వాడు అడిగేస్తుండు. సో మా వాడు సో గైస్ ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు వేవ్. అది బ్లాగ్. సో గైస్ మన వాళ్ళు కూడా వచ్చారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఖాళీ కోమా మనతో కలిసిపోయారు. ఆయన చెప్పాను ఒకసారి అన్నోళ్ళు లాక్తుండే నాకు తాగాలనిపిస్తుంది కానీ బట్ మనం తాగొద్దు. వాడు కూడా అవుతుండు. ఓకే బ్రో అందాక పోయేసి వస్తాం. ఓకే సో గైస్ ఎందుకురా ఎన్నో రోజులైందా మనం వచ్చి. చాలా అంటే ఇక్కడ 2-3 చనిపోయారు గైస్. ఇట్లానే కాలు జారి ఎప్పుడైతే నెక్స్ట్ రే పాయింట్ అయితే ఇక్కడనే ఉందన్నమాట, చూపిస్తాం గైస్. మావన్కైతే ఏదో వినిపిస్తుంది అనమాట. సో గైస్ ఇక్కడ నుంచి కూడా వెళ్తారు. పబ్లిక్ అంటే ఫుల్ కోమా అనుకోరాలు. చూపిస్తాను గైస్. సో గైస్ మా వాడైతే వెళ్ళిపోతున్నారు ఫాస్ట్ గా. నేనైతే ఎందుకంటే ఫుల్ వర్షం వచ్చేసాను, మళ్ళా ఫీవర్ వచ్చేసింది అనుకో మళ్ళా కోమా అయిపోవాలి. మా వాడు అంకుల్ సో వెళ్ళిపోయింది అనమాట. ఇట్లనే ఒకసారి చూపిరా. అయితే నేనైతే వేవ్ పాయింట్ అయితే చూపిస్తాను. ఓకే సో గైస్ ఇది మా మెయిన్ వేవ్స్ అన్నమాట. సో ఈ వేవ్స్ ఎట్లా ఉందో చెప్పండి. ఇంకో ఇప్పుడు పక్కన ఒక వీడియో పెడుతున్నా, ఈ వీడియో చూసేయండి, ఈ వేవ్స్ పాయింట్ వీడియో. అప్పుడు నాకు ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పేయండి గైస్, ఓకేనా? వస్తుంది కదా ఇప్పుడు పర్సపోజ్ ఇప్పుడు నీళ్ళు ఫుల్గా వస్తుంది. ఇప్పుడు పర్సపోజ్ అంటున్నా నీళ్ళు ఫుల్గా వస్తున్నాయి అనుకో, ఇప్పుడు మనం ఈ విధంగా రావచ్చు. బట్ కొందరు ఆడంగా పోతారు కదా, వర్షం పడే టైంలో దాని మీదంగా పోవద్దు, జారి కింద పడతారు. అది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఈ నుంచి మా ఒక్కొక్కరు పడతారు, మామూలు ఉండదు. సో మావాడు కూడా ఎక్కేస్తున్నాడు అనమాట. రప్పరప్ప ఎక్కేసినాడు.
సో వద్దు గాయస్, ఫుల్ డేంజర్ ఉంటుంది. స్లిప్పర్ అది తీసేసానవో, చెప్పులు తీసేసానవో, మీకు అట్లా అనిపిస్తుంది రా. సో గాయస్ మా వాడైతే వెళ్ళిపోయింది అనమాట అక్కడ. సో మా వాడైతే కాలేజ్ అయితే కడిగేసిండు. మామూలుగా లేదు బ్రో, నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి ఇక. నీళ్ళు ఎక్కువ ఉంటే క్రేజ్ అనిపిస్తుంది రా. నువ్వైతే మెల్లగరా, కింద పడిపోగలవు. నేను కింద పడినా అనుకో, ఏంద్రా అప్పటి నుంచి ఎగేసుకుంటున్నావు, ఇప్పుడు ఏమేంద్రా అంటారు నన్ను. వేసుకుంటారు కామెంట్లో మళ్ళా, నీ ఇష్టం. నా పేరు మోడల్ రిక్కీ అంటారు. మోడల్ రిక్కీ అంటారు, కానీ నేను మోడల్ కాను. సో ఉప్పల్ బాల్ లెక్క అయితే చేస్తున్నాను అనమాట మీరు. ఇప్పటి వాళ్ళు ఏమనుకుంటున్నారా, అది నా పిల్లరా బాబు. మళ్ళీ వేసుకుంటారు రే ఉప్పల్ బాల్ ఫ్యాన్స్ వాళ్ళు మొత్తం. కాదు, నిజంగా కావాలంటే మనం వీడియో పెడుతున్నాం కదా, అప్పుడు చూసుకోరు. సో ఇక్కడైతే ఉప్పల్ బాల్ కూడా నేను వచ్చిన అనమాట. ఇక్కడ ఉప్పల్ వాళ్ళు వచ్చి ఈడ కూర్చొని హాయ్ ఫ్రెండ్స్ అంటారు, కాదు అది నేను కాదు. సో ఈడే అనమాట, నెక్స్ట్ ఉప్పల్ బాల్ అయితే ఈడే అనమాట. నువ్వు ఎవరు తెలుసా, డేంజర్ స్మైలీ. నేనైతే కాదనమాట. మళ్ళీ వేసుకుంటారు ఈ మళ్ళీ మొత్తం వద్దురా, ముందే కామెంట్లో వేసుకుంటారు అందరు. వద్దు, అరే కామెడీ చేయాలి బ్రో, అన్ని చేయాలి బ్రో. సో అరే నేను ఒకసారి ఏం తెలుసా, ఈ చెట్టు ఇదే చెట్టు అనుకుంటా, ఇది కొంచెం అయితుండే అనమాట. ఈ నుంచి ఇట్లా ఉప్పుతా నేను నీళ్ళకి వస్తుంది కదా, ఉప్పుతో కూడా నేను సాయం వచ్చింది ముద్ద ఒక్కసారి వచ్చి గమనం వదరా బాబు. ముద్ద అంతా ముడ్డి పలిగిపోయింది అనుకుంటా. ముడ్డి పగిలిందా బా. అరే ఒకసారి చెట్టు కదా నువ్వు ఫోన్ పెట్టేసినాము. ఇంకో నేను చెప్పినా కదా ఈడంగా పోవద్దని, వాళ్ళు ఎవరు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అన్నా జాగ్రత్త అన్న, చూసుకోరు జాగ్రత్త. అరే మెల్లగా సో కింద పడతావు భయ్యా, వద్దు కింద పడతావన్నా. సో మా మాట అయితే వింటలేదు. ఇప్పుడైతే చాలా అన్నమాట. సో వైస్ ఇంకో ఇట్లుంటుంది, వాళ్ళని చెప్పినా అర్థం చేసుకోలే వాళ్ళు. సరే పోనీతి కానీ వచ్చినా గిట్ట కొంచెం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? సో వైస్ మళ్ళీ రిటర్న్ తిరిగిన తర్వాత వేస్ పాయింట్ చూడండి, భలే ఉంది కదా. మా బ్లాగ్ పేరు చెప్పలే, వాటర్ ఫాల్స్ అని అంటారు. ఏంటంటే ఆలోచిస్తున్నా, అవి పెట్టేస్తున్నా అనమాట. ఏం పెడదాం రా ఏమో మీ అయితే కామెంట్ అయితే చేయండి, దాని తర్వాత మంచి కింద ఐడి పెడతామండి. సో గైస్ మీరైతే ఎప్పటివరకు ఏం పెడదాం, విలేజ్ వాకర్స్ అని పెట్టేద్దాం. విలేజ్ వాకర్స్. సో అదైనా పెడతాం, లేకపోతే ఇంకోటి ఏదైనా మంచి నేమ్ అయితే సెర్చ్ అయితే చేసి గూగుల్లో దాని తర్వాత అయితే పెడతాం అనుకుంటున్నాం. సో గైస్ మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. బ్రదర్ వాళ్ళు మాత్రం మామూలు దూరంగా ఏం చేసలేదు, హోమా వేసుకుంటారు అక్కడైతే గైస్, ఫుల్ దూరంగా ఏం చేస్తారు. సో గైస్, సో బాయ్, సో లవ్ యూ బాయ్.